న్యూ డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి డైరెక్టర్గా ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇస్రో చైర్మన్ వేరు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి డైరెక్టర్ వేరు. సో రాజరాజన్ ఎవరైతే ఉన్నారో వీరిని ఇస్రో మనకి న్యూ డైరెక్టర్ ఆఫ్ ది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి అపాయింట్ చేయడం జరిగింది. ఓకే. సో వీరి యొక్క జర్నీ కనుక చూసుకున్నట్లయితే వీరు August 1 నుంచి ఛార్జ్ తీసుకోబోతున్నారు యాజ్ ఎ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ న్యూ డైరెక్టర్గా. వీరికంటే ముందు ఎవరున్నారు, డాక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నారాయణ్ ఎవరైతే ఉన్నారో వారు డైరెక్టర్గా ఉన్నారు. వీరి ప్లేస్లో ఇప్పుడు రాజరాజన్ గారు ఛార్జ్ తీసుకోబోతున్నారు అన్నమాట. సో వీరి బేసిక్గా 4 డికేట్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇస్రోతోని, అసోసియేట్ అయి ఉండడం జరిగింది. సో వీరు ప్రీవియస్ రోల్ ఏంటి, డైరెక్టర్ ఆఫ్ ది SDSC షార్ ఏదైతే ఉందో మనకి శ్రీహరికోటలో ఉన్నటువంటి షార్కి వీరు బేసిక్గా డైరెక్టర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇస్రో లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీరు మోడర్నైజ్, అదేవిధంగా మిగతా వాటిలలో టెక్నికల్గా వీరు చాలా హెల్ప్ చేయడం జరిగింది. అదే ఇస్రోకి సంబంధించిన మిషన్స్ ఏవైతే ఉన్నాయో చంద్రయాన్ 3, ఆదిత్య L1, గగన్యాన్ టీవీ D1 టెస్ట్, లాంచ్ వెహికల్ మిషన్ 3, M2 ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా వీరు కీ రోల్ చేయడం జరిగింది. వీరు ఇంతకుముందు షార్కి డైరెక్టర్గా వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో దానికి డైరెక్టర్గా వర్క్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ August 1. ఓకే. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి, ఒకసారి వీడియోని పాస్ చేసి. ఓకే.